ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. యెహోవా నామమును మనం కలిగి ఉన్నాం కాబట్టి భూలోక ప్రజలందరూ మనకు భయపడతారని వాక్యం చెబుతుంది. మన ఎడల దేవునికి ఎంత కనికరమో కదా, అది అద్భుతమైన కృప. ఆదాము హవ్వలు ఏదెను తోటలో అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నారు, కానీ వారు చూపిన అవిధేయతను బట్టి కృపకు దూరమై లేమిని పొందారు. అయితే మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. యేసు ప్రభువు దేవుని దయ మనుష్యుల దయ పొందాడని వాక్యం చెబుతుంది. నీతిమంతునికి ప్రజల ఎదుట దేవుడు తన కటాక్షాన్నిస్తాడు. ఇది నా జీవితంలో నేను అనుభవించాను. నేనెక్కడికి వెళ్ళినా నా ప్రజల ఎదుట దేవుడు తన కటాక్షాన్ని నాకిస్తున్నాడు. దేవుని కటాక్షం, ప్రజల దయ ఉండడం ఎంతో ముఖ్యం. దాని కొరకు నీవు దేవునికి ప్రియమైన వాడివిగా ఉండాలి. దేవుని కటాక్షం నీవు పొందావా? ప్రార్థన. తండ్రి, మేమింకను పాపులమై ఉండగా దైవభక్తి లేని మాపై కటాక్షము చూపి మా కొరకై మరణించుటకు నీ కుమారుని పంపారు. నాయందున్న నూతన కటాక్షమునకై నేనెంతో కృతజ్ఞుడను. నీ దయ నాపై ఎల్లప్పుడూ ఉండాలని యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.